Hello friends, once again welcome to RK's Epic System of English. I am your Ravikant sir with a new video on vocabulary. Learning vocabulary effectively is our today's concept. Learning vocabulary effectively. Friends, word association is one of the important concepts in learning vocabulary. Word association అంటే ఈ పర్టికులర్ వర్డ్ దేనితో జతపరచొచ్చు అనేటువంటి ఒక నాలెడ్జ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందుగా మనం ఈ ప్రాసెస్ని తెలుగులో చూద్దాం. ఆ తర్వాత ఇటువంటి ప్రాసెస్సే ఇంగ్లీష్లో చూసినప్పుడు మనకి ఇంకొంచెం తేలికగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ ముందున్నటువంటి ఒక చిన్న పజిల్ ఏమంటే తెలుగులో చూడండి, మీకు ఒక 6 వర్డ్స్ ఒక గ్రూప్లో ఇచ్చాం. 6 గ్రూప్ 6 గ్రూప్. వీటిని మీరు ఇప్పుడు మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ముందు చదువుదాం. బంగారం లాంటి ఎడతెరపని దీర్ఘకాల మొక్క ఓని అంబరాన్నంటే ఆకాశాన్నంటే. అలాగే ఇటువైపు చూస్తే సంబరాలు, ధైర్యం, ధరలు, అవకాశం, వర్షం, రోగం. ఏ వర్డ్ దేంతో సరిగా మ్యాచ్ అవుతుంది అనేది కనిపెట్టి రాయాల్సి ఉంటుంది. బంగారం లాంటి రోగం అన్నాం కదా, సో బంగారం లాంటి వర్షం అన్నాం కదా, సో ఏది సూట్ అవుతుంది అంటే ఈ ప్రాథమిక జ్ఞానం అనేది మనకు తెలుగులో ఆల్రెడీ ఉంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే తెలుగు సంబంధించినటువంటి ఆ పదాల కలయిక కానీ, కాంబినేషన్ కానీ, వర్డ్ అసోసియేషన్ కానీ మనకు ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. ఇటువంటి సులభతరమైనటువంటి కాంబినేషన్స్ మనకు ఇంగ్లీష్లో కూడా ఉందా అనేది కావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఇంగ్లీష్లో కూడా ఈ వర్డ్ అసోసియేషన్ కాంబినేషన్ పైన మనకు అవేర్నెస్ పెరిగి కొంది కూడా మనం చక్కగా మాట్లాడగలుగుతూ ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. ఓకే, ముందు తెలుగులో చూద్దాం. మీకు అందరికీ ఇది చాలా తేలిగ్గా తెలిసినటువంటి కాంబినేషన్స్ అను. బంగారం లాంటి అవకాశం, ఎడతెరపని వర్షం, దీర్ఘకాల రోగం, మొక్కవోని ధైర్యం, అంబరాన్నంటే సంబరాలు, ఆకాశాన్నంటే ధరలు. ఇది మనకు తెలిసినటువంటి పదాల కలయిక. ఓకే, ఇటువంటి ప్రాసెస్ని మనం ఇంగ్లీష్లో చూద్దాం. Now see the word combinations left side and right side. Okay, patriotic, indomitable, incessant, soaring, chronic, golden. Spirit, prices, fervor, disease, opportunity, trains. సో ఏ వర్డ్ దేంతో మ్యాచ్ అవుతుంది అనేటువంటిది మనకు జనరల్గా ఎక్కువగా రీడింగ్ స్కిల్స్ ఉన్న, లిస్నింగ్ స్కిల్స్ ఉన్న ఇది చాలా తేలిక అవుతుంటుంది. ఓకే, ప్రస్తుతానికి మనం ఈ కాంబినేషన్స్ యొక్క ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. ప్యాట్రియాటిక్ ఫెర్వర్ అంటారు అనమాట. ఇక్కడ ప్యాట్రియాటిక్ ఫెర్వర్. ప్యాట్రియాటిక్ అంటే దేశభక్తి కలిగిన, ఫెర్వర్ ఉత్సుకత, ఉత్సాహం ఇలాగా. ఇండామిటబుల్ స్పిరిట్. ఇండామిటబుల్ అంటే మొక్క ఉన్నటువంటి, స్పిరిట్ ఒక విధంగా విశ్వాసం అనొచ్చు, ధైర్యం అనొచ్చు, ఆత్మవిశ్వాసం. మొక్క ఉన్నటువంటి అంటే తలగ్గునటువంటి. ఇన్సిసెంట్ రెయిన్స్ అంటే కంటిన్యూస్గా ఉండేటువంటి వర్షాలు, ఎడతెరపని. సోరింగ్ ప్రైసెస్. క్రానిక్ డిజీజ్, గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఇలా ఇది సరైనటువంటి మ్యాచింగ్ అనమాట. ప్యాట్రియాటిక్ ఫర్వర్, ఇండామిటబుల్ స్పిరిట్, ఇన్సిసెంట్ రెయిన్స్, సోరింగ్ ప్రైసెస్, క్రానిక్ డిజీజ్, గోల్డెన్ ఆపర్చునిటీ. దీనిలో కొన్ని వర్డ్స్ని మనం ఇంకొంచెం డెప్త్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, ఇంకొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్యాట్రియాటిక్ అంటే దేశభక్తి కలిగిన, దేశభక్తి కలిగిన కదా. ఎప్పుడైనా మనకు ఆగస్ట్ 15th ఆర్ జనవరి 26th మన ఫ్రీడమ్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చక్కగా మనకు అన్ని రోడ్లు లేదంటే అన్ని కార్యాలయాలు దేశ పతాకంతో రెపరెపలాడుతూ ఉంటాయి. అంటే ఆ దేశభక్తికి చెందినటువంటి ఆ కోలాహలాన్ని, ఉత్సాహాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్యాట్రియాటిక్. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ప్యాట్రియాటిక్ ఫెర్వర్, సాంగ్స్, ప్రైడ్, డ్యూటీ, ఫీలింగ్స్. ఇలా ఈ కాంబినేషన్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్యాట్రియాటిక్ అడ్జెక్టివ్. See one or two examples using
this word. He likes singing patriotic songs. He likes singing patriotic songs. అతనికి దేశభక్తి పాటలు పాడాలంటే చాలా ఇష్టం. His speech was full of patriotic sentiments. అంటే ఆయన ప్రసంగం అంతా కూడాను దేశభక్తికి సంబంధించినటువంటి సెంటిమెంట్స్తో గట్టిగా బాగా మాట్లాడారు. అంటే అందరూ కూడా దేశభక్తితో ఈజీగా ఆకర్షణ కలిగేటువంటి సెంటెన్సెస్ ను బాగా వాడారు. హిస్ స్పీచ్ వాస్ ఫుల్ ఆఫ్ ప్యాట్రియాటిక్ సెంటిమెంట్స్. ఇండామిటబుల్ స్పిరిట్ అనేది యాక్చువల్గా కలాం గారు రాసిన ఒక పుస్తకం అన్నమాట. ఇండామిటబుల్ తల ఉగ్గని తల వంచుని మొండి పట్టుదల కలిగినటువంటి. యూ కెన్ సే ఇండామిటబుల్ స్పిరిట్, ఇండామిటబుల్ క్యాంపెయిన్, ఇండామిటబుల్ విల్ పవర్ అంటాం కదా, విల్. This is the book which was written by Dr. Kalam. Indomitable spirit, indomitable, tala ugani, tala vanchani, mondi pattudala kaligina. Our scientist indomitable spirit made India great in satellite technology. Our scientist indomitable spirit అంటే మన శాస్త్రవేత్తల మొక్క ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఇండియాను శాటిలైట్ టెక్నాలజీలో చాలా గొప్పగా నిలబెట్టింది, గొప్ప స్థానాన్ని వరించేలా చేసింది. అవర్ సైంటిస్ట్ ఇండామిటబుల్ స్పిరిట్ మేడ్ ఇండియా గ్రేట్ ఇన్ శాటిలైట్ టెక్నాలజీ. ఇండామిటబుల్. నెక్స్ట్ వర్డ్ ఇన్సిసెంట్ అంటే కంటిన్యూస్ గా అన్నమాట, ఎడతెరిపి లేని, ఆగని, నిరంతరంగా. ఇన్సిసెంట్. ద కాంబినేషన్ ఇన్సిసెంట్ రెయిన్స్, ఇన్సిసెంట్ నాయిస్, ఇన్సిసెంట్ కంప్లైంట్స్, ఇన్సిసెంట్ చాటింగ్, ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఇది సరైన కాంబినేషన్ అవునా కాదా అనేటువంటి నాలెడ్జ్ లేకుండా మనం ఎలా పడితే అలా వాడకూడదు. అంటే ముందు వాటిని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఒక స్టాండర్డ్ డిక్షనరీ నుంచి కానీ, లేదంటే ఎక్కువసార్లు న్యూస్ పేపర్స్లో చదివి, లేదంటే టీవీలో న్యూస్ విని, ఇటువంటి ఖచ్చితమైన అథారిటీతో మనం వాడాలి. కానీ ఇది ఎడతెరపని ఉంది కదా ఇన్సిసెంట్ అని మనకు ఇష్టం వచ్చిన రీతిలో వాడకూడదు. అంటే ఆ కాంబినేషన్స్ తెలుసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది అంతాను. అది తెలియకపోతే దానిలో వచ్చే నష్టాలు చాలా దారుణంగా ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రవోక్ అనే ఉందనుకోండి, ప్రవోక్ అంటే రెచ్చగొట్టు అని వస్తుంది అంతా కూడా. కానీ దాన్ని మీరు ఇన్స్పైర్కి ఒక సినానిమ్గా వాడితే తప్పవుతుంది కదా. సో మా టీచర్ గారు మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేస్తారు అంటే గుడ్. కానీ ప్రవోక్ అంటే అక్కడ ఆ వర్డ్ సూట్ అవ్వదు. కాబట్టి ఆ వర్డ్ కాంబినేషన్స్ తెలియకుండా యూజ్ చేస్తే కనుక ఇబ్బందుల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీ నీడ్ టు నో ద రైట్ association of the word or the right combination of the word. Without that we can't proceed. Mere knowing the meaning of the word is not enough. We need to know its perfect combination or the association. Is it clear? Fine. Their incessant complaints put the government in a fix. Their incessant complaints అంటే వాళ్ళు పద్దాకా చేస్తున్న కంప్లైంట్స్ గవర్నమెంట్ కాస్త ఇరకాటంలోకి నెట్టేస్తుంది, ఇరకాటంలో పెడుతుంది. ఇన్ ఏ ఫిక్స్ అంటే కనుక ఇబ్బందుల్లో ఉంచడం, లేదంటే ఇరకాటంలో పడవేయడం. దేర్ ఇన్సిసెంట్ కంప్లైంట్స్ పుట్ ద గవర్నమెంట్ ఇన్ ఏ ఫిక్స్. వాళ్ళు నిరంతరంగా చేసే ఆ ఫిర్యాదులు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. ద ఇన్సిసెంట్ రైన్స్ కెప్ట్ us indoor ఫర్ ఏ వీక్. ఒక వారం రోజులు మేము ఈ వర్షాల వల్ల లోపల ఉండిపోవాల్సి వచ్చింది, బయటికి రాలేకపోతున్నాము. ద ఇన్సిసెంట్ రైన్స్ కెప్ట్ us indoor అంటే ఇల్లు కదలలేకుండా లోపలే ఉండేలా చేసేసింది. ద నెక్స్ట్ వర్డ్ హియర్ ఈస్ సోరింగ్ అంటే కనుక చాలా వేగంగా పెరుగుతున్న లేదా హద్దు మీరుతున్న, ఇలాగ ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ అబోవ్ ద యూజువల్ లెవెల్ అంటే అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా హద్దు మీరడం, హెచ్చు మీరిపోవడం. సోరింగ్. ఎక్కువగా వాడే కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్రెండ్స్, ఇది సోరింగ్ ప్రైసెస్, సోరింగ్ టెంపరేచర్స్, సోరింగ్ క్రైమ్ రేట్, ఇలాగా ఓకే. పెరుగుతున్నట్టు నేర ప్రవృత్తి లేదా ఉష్ణోగ్రతలు, ధరలు, వీటికి సోరింగ్ చాలా ఎక్కువ కాంబినేషన్ వాడుతుంటాం. ద సోరింగ్ ఆయిల్ ప్రైసెస్ ష్యూర్లీ షో ద ఇంపాక్ట్ ఆన్ ఆల్ కమోడిటీస్. అంటే పెరుగుతున్న ఈ ఆయిల్ ధరలు అనేవి తప్పనిసరిగా దాని యొక్క ఇంపాక్ట్, దాని ప్రభావం అన్ని కమోడిటీస్, అన్ని నిత్యావసర వస్తువులపైన వాటి ప్రభావం ఉంటుంది. అంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి అంటే దాని నిత్యావసర సరుకులు అన్ని కూడా పెరుగుతుంటాయి. ఇలా సోరింగ్ ప్రైసెస్, సోరింగ్ టెంపరేచర్స్, ఇది రెగ్యులర్ గా వాడే ఒక కాంబినేషన్స్ అనమాట. ఓకే.
అలాగే ఫిఫ్త్ వన్ క్రానిక్. క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా లేదా ఎప్పటి నుంచో కొనసాగుతున్న. క్రానిక్ డిజీజ్ అనేది ఎక్కువ వాడతారు. క్రానిక్ షార్టేజ్, క్రానిక్ పెయిన్ అంటే దీర్ఘకాలంగా వస్తుంటే ఒక నొప్పి కానీ లేదంటే అది దొరకకపోవడం కానీ చాలా కాలంగా, వీటికి క్రానిక్ వాడతారు. ఈ వర్డ్ని డిజీజ్ అని పలకాల్సి ఉంటుంది. డిజీజ్, అందుకని అక్కడ చూడండి ఫొనెటిక్ సింబల్స్ లో జెడ్ అంటే డిజీజ్ అని పలకాల్సి ఉంటుంది. క్రానిక్ డిజీజ్. There is a chronic shortage of teachers. There is a chronic shortage of teachers. అంటే ఈ ఏరియాలో అసలు టీచర్స్ ఎక్కువ మంది దొరకడం లేదు, చాలా తక్కువగా ఉన్నారు. ఎక్కడైతే టీచర్స్ తక్కువగా ఉంటారో తప్పనిసరిగా అక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కొంచెం పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ద కంట్రీ ఈస్ ఫేసింగ్ క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ర్యాంపెంట్ కరప్షన్. ర్యాంపెంట్ అనేది కూడా చిన్న మంచి పదం, అంటే హద్దు మీరిన, అంటే ద కంట్రీ ఈస్ ఫేసింగ్ క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగ సమస్య చాలా దారుణంగా ఎప్పటి నుంచి ఎదుర్కొంటూ ఉంటుంది, దానివల్ల కరప్షన్ కూడా పెరిగిపోతుంది. ఈ రెండు కూడా ఎక్కువగా హెచ్చుమీరుతున్నాయి. క్రానిక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ 5 వర్డ్స్ నేర్చుకున్నాం. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ వీడియో, let us see the key points again. You can say keywords of this video. ఈ వీడియో మనం నేర్చుకున్న కీ వర్డ్స్: ప్యాట్రియాటిక్ దేశభక్తి కలిగిన, ఇండామిటబుల్ మొక్కవోని తల ఉగ్గని తల వంచని, ఇన్సెసెంట్ ఆగని ఎడతెరపని, సోరింగ్ పెరుగుతున్న హద్దు మీరుతున్న, క్రానిక్ అంటే ఎప్పటి నుంచో కొనసాగుతున్న. సో ఫ్రెండ్స్, ఈ 5 వర్డ్స్ వీడియో నేర్చుకున్నాం. వచ్చే వీడియోలో ఇంకొన్ని మంచి పదాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై. యువర్స్ రవికాంత్, RK Apex Institute of English. Thank you. Thanks a lot.